జిరాక్స్ ఫైలు ఏది మళ్ళీ కోర్టు వేసారు చెప్పగలను ఎందుకంటే అవతల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నాది కాదు ముగ్గురు లాయర్ వాళ్ళకి వాళ్ళు ఇసులేం కాదు కదా ఇప్పుడు ఎండోమెంట్ నాకు కొనడానికి ఏం అవసరం లేదమ్మా నాదేమి నా గుడి ఏమన్నా నా ఇంటిదే లేకపోతే మేము గవర్నమెంట్ తరఫున ఒక ప్రజా ఎంప్లాయీగా మేము అడుగుతాం ఎందుకంటే ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ ఒక ఇది టెంపుల్కి ఏదైతే ఉందో టెంపుల్ మీద కూడా ఆర్గనైజ్ వాళ్ళకు ఉంటుంది సపరేట్ ఎండోమెంట్ దానికి ఒక శాఖ ఉంది దానికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది కింద నుండి పై వరకు దానికి ఒక సెటప్ ఉంది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా ల్యాండ్ సమస్యలు వస్తే రెవెన్యూ అధికారులు ఎంటర్ అవుతారు లేదు మీరు ఏదో కొట్టినారు తిట్టినారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు కూడా ఎండోమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ అధికారులు ఆల్రెడీ గతంలో కూడా 2 సార్లు కౌంటింగ్ జరిగింది ఇదే టెంపుల్లో మన మార్చిలో జరిగింది కదా 15 రోజుల ముందర గుడికి ఒక పేపర్ మీకు అట్లా ఏమన్నా వస్తే మీరు లాయర్ ద్వారా మీరు ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకోండి నువ్వు అటెండ్ చేయడం మీరు ఎవరైనా మీ అడ్వకేట్ లేదు తెచ్చినాము నిలబెట్టాం నిలబెట్టాం బేలం మాడకుండా మాట్లాడానికి రాదు పేపర్లేమ్మా పేపర్ అందుకని నేను ఏమంటున్నా ఒకటమ్మా మీరు అట్లా చట్టానికి విరుద్ధంగా పోటీ చట్టాన్ని చేతులు ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇంతకుముందు కూడా 2 కేసులు ఏమో ఉన్నట్టు ఉన్నాయి మీ మీద ఇంతకుముందు అప్పుడు గొడవ జరిగి ఇచ్చేసినప్పుడు ఆ కేసులు లేవా సినిమాలు లేవా సినిమాలు ఉన్నాయా అప్పుడు కూడా ఎండోమెంట్ అధికారులు ఈ రకంగా వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారము కేసు నమోదు చేయడం ఈ రోజు కూడా ఉందమ్మా ఈ రోజు కూడా స్టేషన్లో అయితే కేసు ఉంది కదా పెండింగ్ మీ మీద పెండింగ్ ఉంది ఆ గుర్రప్ అనే వ్యక్తి ఒకటమ్మా ఇప్పుడు కూడా వాళ్ళ అధికారులు వస్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళ విధులు వాళ్ళు అటంగా పరచకూడదు మేము 15 రోజులు ఇప్పుడు ఈ రోజు ఏం కొత్త ఇది ఉండమ్మా ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి లెక్కింపు అనేది జరగాలి ఒకటమ్మా నువ్వు లెటర్ పెట్టండి ఏమైనా పెట్టినావా నేనేమంటుండే ఇప్పటి నుంచి మాటల ద్వారా ఏం కావమ్మా మాటల ద్వారా ఏం కావు అవునమ్మా నువ్వు ఏం అడుగుతావు అడుగుమా వాళ్ళు ఈకోమంటే నాకు చెప్పు నువ్వు లెటర్ ఫార్వర్డ్ చేయి 15 రోజులు పేపర్ చెప్పు వాళ్ళకు వాళ్ళ డిపార్ట్మెంట్ పై అధికారుల నుంచి ఉత్తర్వులు ఇచ్చినారు పోలీసులు వచ్చారు అదే నేను లేను శివపురం మండలము సింగనమాల మండలము శివపురం గ్రామము పెద్దమ్మ ఆలయ టెంపుల్ ఇట్లా మమ్మల్ని చాలా భయపెడుతున్నారు. నిన్న నేను లేను, మా అన్నని నైట్ టైం వచ్చి ఎస్ఐ సారు ఇట్లా కాల్ నుంచి చాలా వరెస్ట్గా మాట్లాడతాడంట. అడ్డం వస్తే ఒక 50 మందిని తెచ్చి ఉండిలు పగలగొట్టుకొని పోతామంటున్నారంట. ఈ పోలీసు వాళ్ళే సెక్యూరిటీ ఉండేది పోయి ఇంత అన్యాయంగా మాట్లాడేదేమో మాకేం అర్థం కావడం లేదు. ఇదే ఎస్ఐ ఇప్పుడు విజయ్ కుమార్ సారే అన్నాడంట.
ఎస్ఐ సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకేం అర్థం కావడం లే. పోలీసులు కూడా మమ్మల్ని లాస్ట్కి భయపెడుతున్నారు. సెక్యూరిటీ ఉండే వాళ్ళు కూడా ఇట్లా చేస్తా అంటే ఏం చేసేది? హైకోర్టులో ఉంది తెగని, వాళ్ళకన్నా రాని మాకన్నా రాని, గుడి ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా వరస్ట్గా ఏందో ఇది పొట్టేళ్ళకి 200 వసూలు చేస్తున్నారు. రూమ్ బాడీలు ఏందో ఏమి అర్థమే కావడం లేదు. మాకు రూమ్ బాడీలు ఈ పొద్దు నుండి ఎవరు తీసుకోకూడదు. ఫ్రీగా ఇల్లు, మేము ఫ్రీగా ఇల్లు అనుకున్నాము. రూములు మా అండర్లో కావాల. ఇది ఎవరన్నా రాని మేమైతే ఇడసాము. ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇల్లు 1000 రూపాయలు 1500 వసూలు చేస్తున్నాడంట. ఈ ఊరి మనిషి రవి అని ఇట్లా చేస్తున్నాడు. ఇది బాలే చాలా అన్యాయము. తీసుకొని పోతున్నాడు, ఇంటికి తీసేపోతున్నాడా, ప్రభుత్వానికి ఇస్తున్నాడా, ఏం అర్థం కావడం లేదు. ఎవరంటే చూసుకొని మా గుడికి ఎవరంటే చూసుకొని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని నోరెత్తనీరు. డబ్బులు ఏం చేస్తున్నారు? ఉండి డబ్బులు తీసుకొని అంటే మీకు ఎలా, మీకు చెప్పల్లా మేము అంటున్నారు. మేము పూర్వం నుండి మా పెద్దల నుండి మేము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకుని గుడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థమే కావడం లేదు. పోలీసులు ఏమంటారు? మీరు ఇవన్నీ పట్టించుకోకూడదు, మీరు చెప్పకూడదు. పేపర్ ఉందే అంటారు. అంటే పేపర్ అంటారు మమ్మల్ని. వాళ్ళ దగ్గర కూడా పేపర్ లేదు, హైకోర్టులో ఉంది. వాళ్ళకో మాకో గుడి రాని, మీరన్నా తీసుకుంటారు, మేమన్నా తీసుకుంటాం. గుడి అభివృద్ధి అనేదే లేదు. మా సొంత డబ్బులతో ఇప్పటికీ మేము అభివృద్ధి చేపిస్తాం. మీరు పొట్టేళ్ళు కొట్టేస్తా అంటే ఈగలు వాళ్ళతో ఇసుక ఓపించినాం మేము. ఇది చేసి ఒక్కటి పట్టించుకోవడం లేదు. చాలా గలీజ్ పట్టిస్తున్నారు. ఈడే తినేది, ఈడే అన్ని ఈడే చేస్తున్నారు. ఈడే సంసారాలు పెట్టినారు. మేము ఉన్నప్పుడు గుళ్ళో మంచినీళ్ళు తాగిన వాళ్ళం కాదు. మేమంతా పవిత్రంగా పెట్టుకోండి. మేము నీట్గా దేవుడు అంటే మాకు ఒక భక్తి. ఇప్పుడు కూడా గుళ్ళో ఆధికం వస్తుందని కాదు, మా పూర్వం నుండి మా పెద్దల నుండి వచ్చిందని గుడి మేము ఇంత పోరాడుతున్నాము. 3వ తరము. కానీ మేము ఇంత అభివృద్ధి చేస్తున్నారు. మాకు ఇంత అన్యాయం మాకెందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఎందుకు గుడి పైన పట్టినారో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇక్కడ చేస్తానేది ఏమో. ఎవరైనా కానీ పొద్దున్నే వస్తే సాయంకాలానికి వెళ్ళిపోవాలి ఇళ్ళకి. ఈడే సంసారాలు, ఈడే అంత చాలా గలీజ్. ఈ అన్యాయం మేము ఓడ్చుకోము ఈ పొద్దు నుండి. ఏదో సింగనమాలకు వాళ్ళంటే ఆఫీస్లో కూర్చోవాలంటే వాళ్ళు మేము మాట్లాడేదంట. మేము సింగనమాలకు రాము, మా గుడిలోనే పంచాయత్ దిగల్లా, మేము ఎక్కడికి కదిలేదే లేదు. ఏదైనా కానీ ఈ పొద్దు ఏదో ఒకటి తెగల్లా. ఈ గుడి అయితే రూములు అయితే బాడీలకి లేదు, బాడీకి ఇవ్వము మేము. వాళ్ళు బాడీలు అంటాక చాలా చేస్తాం. మా ఎండర్కి రాళ్ళ ఈ పొద్దు రూములో. ఈ పొద్దు బీగాలు పగలదెంగి ఏదైతే మేము ఖాయము. పగలదెంగి మా ఎండర్లో పెట్టుకొని వచ్చిన భక్తులకు ఫ్రీగా ఇస్తాము. అవి భక్తులు కట్టించినవి, ఎవరైనా డబ్బులు పెట్టి కట్టినవి కాదు. ఏదన్నా కానీ మేము పొలాలు అమ్మి ఇంత చేసే అభివృద్ధి ఈ వంతన గుడి మీద పడినారు డబ్బులు. అమ్మాయి సొమ్ము తిన్నోళ్ళు బాగా సర్వనాశనం. అది అర్థం కావడం లేదు. చాలా అవినీతికి పాల్పడుతున్నారు. పోలీసులు మమ్మల్ని ఉండి పగలగొట్టుకొని తీసుకొని పోతాడంట. మేము అడ్డుకుంటే కాళ్ళు ఎగరదెంగుతారంట. ఛాలెంజ్ చేస్తున్నారు. నైట్ టైం వచ్చి పొద్దున్నే ఉండి తీస్తాం, మీరు అడ్డం వస్తే 50 ఇంటికి తెస్తా, ఉండి పగలగొట్టుకొని పోతే ఎవరు అడ్డం వస్తారో అన్నట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారో మాకేం అర్థం కాలేదు. ఒక దేవుని కూడా ఏంటి కూడా ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. మేము వదిలే ప్రత్యక్షే లేదు. ఈ పొద్దు మాత్రం ఆ రూములు బాడీ మా అండర్లోకి రాళ్ళ బాడీలు తీయము. ఫ్రీగా పొట్టేలు కొట్టకపోల్లా, అంతేగాని వసూలు చేయకూడదు.